డియర్ ఫ్రెండ్స్, జూన్ 28 నుంచి భారతదేశానికి రష్యాకు మధ్య చాలా పెద్ద డ్రామా జరుగుతుంది. అంటే మోదీ గారు అమెరికా వెళ్ళడము, అక్కడ నుంచి ఈజిప్ట్కి ప్రయాణం అవ్వడం. ఈ టైంలో ప్రిగోషిన్ అనబడే వాగ్నర్ గ్రూప్ చీఫ్, ఇతను రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అంటే ఫ్రెండ్స్ ఇక్కడ COUP, ఈ కూప్ అనబడే ఈ మాట చాలామంది ఫ్రెండ్స్ రాస్తున్నారు. ప్రేమ్ గారు ఇది కూప్ అనాలండి, COUP అని ఉంది కదా అంటున్నారు. నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చండి, మీరు అనే అనాలి. ఈ పి అనేది సైలెంట్, ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. ఇప్పుడు RAPPORT ర్యాపోర్ట్ అని అంటారు. ర్యాపోర్ట్ని అనకూడదండి, ర్యాపో అనాలి. అలాగే చాలామంది ఆర్కెస్ట్రా అంటారు, ఆర్కెస్ట్రా కాదండి, ఆర్కెస్ట్రా అనాలి. ఇలాగ ఈ ఫ్రెంచ్ వర్డ్స్ మీరు వాడుతున్నప్పుడు ఈ ఆఖరిలో ఉండే ఈ లెటర్స్ ఉన్నాయి చూసారా, మీకు సైలెంట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని అనే అనాలి, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. సో అలాంటిది రష్యాలో ఈ వ్యాగనార్ అని అంటారు చూసారా, దీని విషయంలో మోదీ గారు చాలా అలర్ట్ అయిపోయాడు. ఈయన ఈజిప్ట్ ప్రయాణం అవుతున్నంతసేపు కూడా రష్యాలో ఏం జరుగుతుంది, ఎందుకంటే రష్యాలో ఏమైనా మీకు ఈ రెబల్షన్ అనండి, మ్యూటినీ అనండి, ఈ అనండి, ఇది ఏం జరిగినా కూడా వ్లాదిమిర్ పుతిన్ యొక్క అధికారానికి ప్రమాదము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇండియా మీద దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. కాబట్టి మోదీ గారు కంటిన్యూస్గా రష్యాలో ఏం జరుగుతుంది, వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అసలు ఈ మిలిటరీ ఏంటి, ఈ వాగనార్ గ్రూప్ యొక్క చీఫ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు, ఇతని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అప్డేట్స్ ఈయన తెలుసుకుంటూనే ఉన్నాడు. సో ఈ విషయం ఎంత సీరియస్ అయిపోయింది అంటే, మీకు రష్యా యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పెడ్రాషివ్ అంటారు, ఈయన అజిత్ దోవెల్ గారికి ఫోన్ చేసి ఇదండి అసలు ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్ ఇలా ఉన్నాయి. అతనేదో ఆవేశపడి ఒక చిన్న నగరంలో ఉండే మా మిలిటరీ సెంటర్ని ఆక్యుపై చేశాడు, నేను మాస్కో దాకా వస్తానన్నాడు. ఇలాగ అతని ప్రయత్నాలను మేము తిప్పి కొట్టడం కాదు, అతనితో అంటే ఎవరు, ప్రిగోషిన్తో మేము ఒక నెగోసియేషన్ జరిపాము, ప్రస్తుతం అతన్ని బెలారస్ పంపించే ప్రయత్నాల్లో ఉన్నాము. సో రష్యాలోనో వ్లాదిమిర్ పుతిన్కు ఎటువంటి ప్రమాదము లేదు అని చెప్పి వీళ్ళ అజిత్ దోవెల్ గారికి అప్డేట్ చేశాక, అజిత్ దోవెల్ గారు పని కట్టుకొని మోదీ గారికి కూడా, అంటే మోదీ గారితో ఉన్న ఈ టీంలో చాలామంది రష్యన్ భాష బాగా తెలిసిన వాళ్ళు, సో వాళ్ళు కూడా రష్యన్ అధికారులతో మాట్లాడి పర్ఫెక్ట్గా టాలీ అవుతుందండి, ఇది చిన్నపాటి ఒక రెబల్షన్ అని మీకు మోదీ గారికి చెప్పడంతో అమ్మయ్య పుతిన్ సేఫ్గా ఉన్నాడు, పుతిన్ సేఫ్ అంటే రష్యా కూడా సేఫ్ అని చెప్పి ఈయన నిర్ధారించుకున్నాడు. సో ఇంత జరుగుతున్నప్పుడు మీకు వ్లాదిమిర్ పుతిన్ ఒక ఈవెంట్లో మాట్లాడుతున్నాడు. ఈ ఈవెంట్లో ఈయన చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనబడే ప్రాజెక్ట్, అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని మాట్లాడుతున్నాం. ఇది సక్సెసా ఫెయిల్యూరా మీరు ఎంతైనా చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ అంటారు, లేదా మీరు మోదీ గారిని అంటారు, ఈ ఆత్మనిర్భర్ భారత్ చాలా సక్సెస్ అయింది, మేక్ ఇన్ ఇండియా మీకు చాలా గొప్ప ఒక ప్రక్రియ, ఇవన్నీ మాట్లాడతారు. సో దీనిని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, అలాగే మీకు వేరే పార్టీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇదంతా ఒట్టి బోగస్, మేక్ ఇన్ ఇండియా అంటే నథింగ్, ఇదంతా వీళ్ళు ఒక డ్రామా చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ ఒక ప్రపంచంలో ఒక అగ్రరాజ్యము, సో దానికి ఒక అధ్యక్షుడు, అది వ్లాదిమిర్ పుతిన్ లాంటి ఒక మహానాయకుడు. వ్లాదిమిర్ పుతిన్ అంటే మామూలు వ్యక్తి కాదు. అలాంటి వాడు ఈ ఈవెంట్లో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇండియాలో ఉండే మా మిత్రులు, ముఖ్యంగా వాళ్ళ ప్రధానమంత్రి, ఈయన నా గ్రేట్ ఫ్రెండ్. చూడండి పుతిన్ చెప్తున్నాడు, ఈయన నా గ్రేట్ ఫ్రెండ్. ఈయన కొద్దేళ్ల క్రితము మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చాడు. ఇవాళ ఈ మేక్ ఇన్ ఇండియా వాళ్ళకు మంచి రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. భారతదేశం యొక్క ఎకానమీ ఇవాళ చాలా ఎదిగింది. ఇంకా చెప్పాలంటే ఒకళ్ళు మంచి విషయము చేస్తున్నప్పుడు వాళ్ళని కాపీ చేయడము ఏ రకంగా పాపము కాదు, ఇట్స్ నాట్ ఏ సిన్. ఈ వర్డ్ ఆయన వాడాడండి, మనము కాపీయింగ్ చేయడము సిన్ కాదు అని ఎవరు మాట్లాడుతున్నారు, వ్లాదిమిర్ పుతిన్. అంటే ఇది ఒక తార్కాణం అండి. ఇండియాలో మేక్ ఇన్ ఇండియా రిజల్ట్స్ ఇస్తుంది, ఇండియా యొక్క జీడిపి రెవెన్యూ పెరగడానికి ఈ మేక్ ఇన్ ఇండియా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అది మీరు డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అనండి, ఎక్స్పోర్ట్స్ అనండి, బ్రాండ్స్ అనండి,
ఇండియన్ బ్రాండ్కి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక వాల్యూ ఉంది అంటే అది మేక్ ఇన్ ఇండియా వల్ల అని చెప్పి స్వయంగా పుతిన్ మాట్లాడడం అంటే ఇదే మామూలు విషయం కాదండి. అంటే ద గ్రేట్ ఫ్రెండ్ అన్నాడు, ఇది ఒక గ్రేట్ కాన్సెప్ట్ అన్నాడు, ఇది వాళ్లకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయని చెప్పి పుతిన్ ఇండియాని ఇంతలా పొగడడం అనేది అసలు ఎలా చూసుకున్నా కూడా ఇదే మామూలు విషయం కాదు. సో ఇవాళ పుతిన్ ఈ మాట ఎందుకు అన్నాడు, ఎందుకు అనాలి? ఇవాళ మనం అమెరికాకు చాలా క్లోజ్గా ఉంటున్నాము. సో వాళ్ళతో ఎన్నో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. రష్యా అన్నప్పుడు అందరూ ఏం ఆలోచిస్తారు? రష్యా విమానాలు, వాళ్ళ ఆయుధాలు, S-400 బ్రహ్మోస్ లాంటి మిజైల్ సిస్టమ్స్, ఇవే కదా రష్యా అని చాలామంది అనుకుంటారు. కాదండి. పుతిన్ ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇండియాకు రష్యాకు మధ్య ఉండే రిలేషన్షిప్ని చూడాలి. ఒట్టి ఆయుధాలు కాదు ఫ్రెండ్స్. రేపు ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి అంటే చైనా వాడు ఆల్రెడీ మొదలుపెట్టాడు. ఇండియా కూడా త్వరలోనే ఈ పని చెయ్యబోతుంది. ఎవరితో కలిసి చేస్తాము? మనము రష్యాతో కలిసే చేస్తాము. ఇవాళ ఇండియాలో కూడాంగుళం లాంటి పెద్ద పెద్ద మీకు అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి. మీకు వీటి యొక్క ప్రొజెక్షన్ కనీసం ఇండియాలో 20 నుంచి 30 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉండాలి అనేది ప్లాన్. మరి న్యూక్లియర్ ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? రష్యా నుంచే వస్తుంది. వ్లాడివోస్టాక్ చెన్నై మధ్య మనం ఒక మ్యారిటైమ్ పాత్ని రెడీ చేసాం. అంటే ఇలా మీరు చూసుకున్నారనుకోండి, రష్యాతో ప్రస్తుతము ఆయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒక్క ఆయుధాలు కాదండి, ఇండియాకు రష్యాకు మధ్య మీకు ఎన్నో రకాలుగా మనకు మోస్ట్ రిలయబుల్ ఎయిలీ ఎవరు అంటే రష్యా. మనము ఎయిలీ అనబడే కాన్సెప్ట్ను నమ్మము, అయినా కూడా రష్యాను ఏ రోజు మనం వదులుకోం. సో వాళ్ళకి ఎప్పుడూ కూడా అంటే ఇవాళ మీకు అమెరికా నాటో ఇంతలాగా ఒత్తిడి తీసుకొచ్చినా కూడా రష్యాకు మనం దూరం కాలేకపోతాం. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా రష్యా మాకు మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్, వాళ్ళతో ఇంకా కూడా మేము వ్యాపారం చేయాలనుకున్నాం, రష్యా మార్కెట్ యాక్సెస్ను మేము అడుగుతున్నామని చెప్పి ఓపెన్గా ఎస్ జయశంకర్ గారు మాట్లాడతారు. అలాంటిది ఈరోజు మీరు చూసారనుకోండి, వ్లాదిమిర్ పుతిన్ ఒక ఈవెంట్లో యువ వ్యాపారవేత్తలందరూ కూర్చొని ఉన్నారు. మీరు ఆలోచించండి, మేక్ ఇన్ ఇండియా ఎంత బాగుంది, కాన్సెప్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి మనము కూడా మేక్ ఇన్ రష్యా చేద్దామా? మన దేశంలోనే డొమెస్టిక్ ప్రోడక్ట్స్ను తయారు చేద్దామా? ఇండియాలాగే మనము కూడా సక్సెస్ అవుతామేమో ఆలోచించండి అని చెప్పి అక్కడ యువ ఎంట్రప్రెన్యూర్స్కి మీకు వ్లాదిమిర్ పుతిన్ చెప్తున్నాడు. అంటే ఇది ఎలా చూసుకున్నా కూడా ఒక ఎక్స్ట్రాడినరీ న్యూస్ అని చెప్పి చెప్పాలండి. సో చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే రష్యా అంటే ఒక అగ్రరాజ్యం అంటారు, కానీ ఇండియా ఎప్పుడూ కూడా హమ్ కిసీ సే కమ్ నహీ, మనము ఎప్పుడూ తగ్గింది లేదు. ఇండియా యొక్క జీడిపి 3.75 ట్రిలియన్ మనం మాట్లాడితే రష్యా యొక్క జీడిపి 1.8 ట్రిలియన్ మాత్రమే. అంటే మన జీడిపితో సగభాగము మాత్రమే రష్యా వాళ్ళ జీడిపి ఉందండి. అంటే మనము ఎన్నో రెట్లు రష్యాను మించిపోయి వెళ్ళిపోయాం. మన జీడిపి ఇవాళ ఇంకొక 5 ఏళ్ళు అన్నప్పుడు 3rd పొజిషన్లోకి ఇండియా వెళ్ళిపోతుందని చెప్పి ప్రొజెక్షన్స్. అలాగ మనము ఎప్పుడో రష్యాను బీట్అవుట్ చేసేసాము. కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏమిటి అంటే అడ్వాన్స్డ్ వెపన్స్. సో ఆ వెపన్స్ కావాలి కాబట్టి ఇండియా రష్యాతో ఇలాగ మనము సత్సంబంధాలు. అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న అంటే రష్యా అంటేనే ఒక హార్డ్ పవర్ అండి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, ఇలాగ ఆయిల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎనర్జీకి సంబంధించిన దేశము రష్యా. అదే ఇండియాను చూసారనుకోండి, మనము సాఫ్ట్ పవర్గాను ఉంటాము, అట్ ది సేమ్ టైం హార్డ్ పవర్గాను ఉంటాము. మనం అమెరికాతోనూ వ్యాపారం చేయగలము, రష్యాతోనూ వ్యాపారం చేయగలము, యూరోప్ యూనియన్ కూడా మనతో కలుపుకోగలము. అలాంటి ఒక అడ్వాంటేజ్ ఇండియాకు ఉన్నప్పుడు మనము రష్యాని రెవెన్యూస్లో ఎప్పుడో ఓడించేసాం. కానీ వాళ్ళు మన బిగ్ బ్రదర్. మన ఆయుధాలు ఇవాళ కూడా రష్యా మీదే ఆధారపడి ఉంటాయనే దాంట్లో ఏ డౌటు లేదు. ఒకప్పుడు రష్యా మీకు ఒక సూపర్ పవర్గా ఉండింది, ఇవాళ ఇండియా ఒక గ్లోబల్ పవర్గా ఎదుగుతుంది. ఇంకా రష్యా వాళ్ళు ఇండియా మీద డిపెండ్ అయ్యే రోజులు ప్రస్తుతం ఉన్నాయంటే ఎవరు కూడా నమ్మరు. వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఇండియా మోడల్ని మనము కూడా అనుకరిస్తామా అని చెప్పి అక్కడ ఉండే వ్యాపారవేత్తలను అడుగుతున్నాడు. అంటే జస్ట్ ఆలోచించండి, ఇలాంటి వార్తలు మీకు చరిత్రలో ఎప్పుడో మనకు వినిపిస్తూ ఉంటాయి. అంత గొప్ప నాయకుడు ఇంత మంచి మాట అన్నాడంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.